హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ పేరెంటింగ్. తల్లిదండ్రులు కాకముందే ప్రీ పేరెంటింగ్ కౌన్సిలింగ్ తీసుకోవటం ద్వారా మనం తల్లిదండ్రులు అవ్వబోయే ముందే తల్లిదండ్రుల పాత్ర యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవటం వలన మనం మన పిల్లల్ని మంచిగా పెంచుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ ఎలాగో, ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ ఎలాగో, ప్రీ పేరెంటింగ్ కౌన్సిలింగ్ కూడా అలాగే తీసుకుని అసలు పేరెంటింగ్ పాత్ర ఏంటి, పేరెంటింగ్ ఎందుకు తెలుసుకోవాలి, మన న్యూక్లియర్ ఫ్యామిలీలో పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, మనం పిల్లలకి ఎలా టైం స్పెండ్ చేయాలి, పిల్లలపైన మన యొక్క అభిప్రాయాలు ఏంటి, తల్లిదండ్రులుగా ఇద్దరు ఒక అభిప్రాయాల మీదకి వచ్చి ఇద్దరు మంచి బిహేవియర్తో పిల్లల్ని మంచి బిహేవియర్తో పెంచే విధంగా, క్రమశిక్షణతో పెంచే విధంగా, ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్తో పిల్లల్ని పెంచుకోవటం వలన మనకు నచ్చిన వేలో పిల్లల్ని మిరాకిల్స్ క్రియేట్ చేసి మంచి ప్రొఫెషనల్గా కానీ, మంచి జాబ్ హోల్డర్స్లో కానీ, మంచి లైఫ్లో లీడ్ చేసే విధంగా మనం చేసుకోగలుగుతాం అనేది మీకు చెప్పే అవకాశం అన్నమాట. ఇక్కడ ఏంటంటే, పేరెంటింగ్ అంటే ఇంతకుముందు రోజుల్లో వచ్చినప్పుడు కదా ఆయిరా ఈరా అని మాట్లాడుకోవటం, ఏనా తిన్నావు ఇది తిన్నావని ఇట్లా నార్మల్గా ఓరల్గా మాట్లాడుకునే రోజులు పోయి ఇప్పుడు ఒక ప్రొఫెషనల్గా అన్నీ తెలుసుకొని, బేసిక్స్ అన్నీ తెలుసుకుని పిల్లలతో ఎలా మెలగాలి, ఎలా ఉండాలి, వాళ్ళ యొక్క సైకలాజికల్గా వాళ్ళు సఫర్ అవ్వకుండా, వాళ్ళ యొక్క ప్రాబ్లం మానసికంగా ప్రాబ్లం ఫేస్ చేయకుండా మనం ఎలా మాట్లాడాలి వాళ్ళతో. ఇంత టెక్నాలజీ ఉన్న వరల్డ్లో ఇలా స్క్రీన్లు, టీవీలు ఇవన్నీ అయిపోయి పక్కన సిబ్లింగ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, స్కూల్స్ కానీ రకరకాల డిఫరెంట్ టైప్స్లో బయట వాతావరణం ఉన్నప్పుడు ఇలాంటి కాంప్లికేటెడ్ టైంలో కూడా మనం పిల్లల్ని ఎలా మంచిగా పెంచుకోవాలి, ఎలా క్రమశిక్షణతో పెంచుకోవాలి, ఎలా మన మాట వినేటట్టు మనం పెంచుకోవాలి, ఎలా కొట్టకుండా తిట్టకుండా మనం పిల్లల్ని ప్రేమతో ఎలా పెంచుకోవాలి, వాళ్ళతో మనం ఇరిటేట్ అవ్వకుండా, వాళ్ళ వలన మనం చిరాకు తెప్పించుకోకుండా మనం వాళ్ళని సహనంతో, ఓపికతో పిల్లల్ని మన పిల్లల్ని మనం ఎలా పెంచుకోవచ్చు ఏంటి అనేది కూడా ముందే మీరు కౌన్సిలింగ్ రూపంలో పేరెంటింగ్ గురించి తెలుసుకోవటం వలన మీ పిల్లల్ని మీరు మంచి హ్యాపీగా, మంచి బిహేవియర్తో, మంచి క్రమశిక్షణతో పెంచుకునే అవకాశం ఉంటుందన్నమాట. అంతా వదిలేసి అంతా అయిపోయి క్రమశిక్షణ తప్పినాక రాంగ్ బిహేవియర్తో ఉన్నప్పుడు అప్పుడు పిల్లల్ని సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళి కౌన్సిలింగ్లు చేపించడం, ఇట్లా అయ్యారు మా పిల్లలు ఏం చేయాలని అప్పుడు ఏదో ఏడిసి బాధపడి ఇట్లా పిల్లల్ని సఫర్ చేసే కన్నా పేరెంటింగ్ పిల్లలు పుట్టక ముందే పిల్లల మీద ఒక అభిప్రాయం మనం ఏర్పరచుకుని పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, పిల్లల్ని పెంచుకోవడానికి మన దగ్గర ఉన్న టైం ఏంటి, అవకాశం ఏంటి, మనం ఎలా పెంచుకోవాలి ఏంటి అనేది ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవటం ద్వారా ఎంతో కొంత మన కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరిగి పిల్లల్ని మంచిగా పెంచుకునే అవకాశం ఉంటుందన్న. కాబట్టి ఇక్కడ ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రీ పేరెంటింగ్ కౌన్సిలింగ్ సెషన్స్ తీసుకోవటం వలన మీరు ఇంకా స్ట్రాంగ్గా ఉండి మీరు పిల్లల్ని పెంచే పెంపకంలో, పిల్లలకి పెరిగే క్రమంలో మీరు క్రమశిక్షణతోనూ, మంచి బిహేవియర్తోనూ, మంచి నడవడికతోనూ మీరు పెంచుకునే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ మీరు ప్రీ పేరెంటింగ్ కౌన్సిలింగ్లు తీసుకోవటం వలన మీ పిల్లల్ని మంచిగా పెంచుకునే అవకాశం ఉంటుందనేది మీరు తెలుసుకోవాలన్నమాట.